బ్రో ఇప్పుడు ఈ రోజు చూసినట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. ఈ రోజులో యోగాంధ్ర అనేది పెద్ద కార్యక్రమం జరిగింది. ఇది సక్సెస్ కూడా జరిగింది. ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఉంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి. ఇప్పుడు బేసిక్గా యోగా అనేది ఇండియా నుంచి వచ్చింది. దాంతోపాటు ఎంతో ఆరోగ్యం ప్రజలకి ఉపయోగపడే పని. అది వైజాగ్ అనేది పెద్ద స్మార్ట్ సిటీలో కండక్ట్ చేయడం సచ్ ఏ వండర్ఫుల్ థింగ్. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ద గవర్నమెంట్, సక్సెస్ఫుల్ కండక్ట్ చేశారు. ఇందులో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా యోగా మ్యాట్స్ ఫ్రీగా ఇచ్చారు. అంతా బాగా వాలంటీర్స్ నుంచి అంతా ఫుల్ సపోర్ట్, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అంతా బాగా జరిగింది. మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. మరిన్ని యోగా డేసే కాదు, ఈ సిటీలో మారథాన్ రేసెస్, అలాగే స్పోర్ట్స్ మ్యాన్స్ మరిన్ని ఫెసిలిటీస్, ఈ యోగా ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి కూడా కొంచెం గ్రోత్, వాళ్ళకి భవిష్యత్తు ఉండాలని మేము కోరుకున్నాం. అందరికి గవర్నమెంట్ లోని ఇలాంటి అవకాశాలు ఇంకా చాలా వస్తాయని అనుకుంటున్నాను. ఖచ్చితంగా వస్తాయండి. బేసిక్గా సార్ ఒకటి సార్, గవర్నమెంట్ అంటే ప్రజలు ఎన్నుకున్నది. ఏ గవర్నమెంట్ వచ్చినా ప్రజలకు ఎంతకన్నా మంచి చేద్దాం అనుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు కొంచెం చాలా ఎక్స్పీరియన్స్డ్ సీఎం. దాంతోపాటు నమ్మకం ఉంది మంచి జరుగుతుందని మాకు కన్ఫామ్గా. లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నారు. చూసినట్లయితే మెగా డిఎస్సి తీశారు, తర్వాత ఎల్జీ కంపెనీలు తీసుకుని ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇంకా 4 సంవత్సరాలు ఇంకెలా డెవలప్ అయ్యే అవకాశం? సార్ డెవలప్ అవుతుంది నమ్మకం ఉంది సార్ చంద్రబాబు నాయుడు. ఇది మాత్రం మనస్ఫూర్తి చెప్తున్నాం. అంటే ఏదో గొప్పగా ఫేవర్గా చెప్పట్లేదు. చంద్రబాబు నాయుడు హయాంలో కన్ఫర్మ్ స్టేట్ డెవలప్ అవుద్ది. ఇప్పుడు ఇప్పుడు ఐటీ ఉంది హైదరాబాద్లో, ఎవరు తీసుకొచ్చారు సార్? సైబరాబాద్ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు. నార్త్ ఇండియన్ నేషనల్ మీడియా ఏమంటారు? చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ సిఇఓ, నాట్ సీఎం. సిఇఓ అంటారు. ఆయన ఒక డిఫరెంట్ టెక్నాలజీని అత్యంత ముందు తీసుకెళ్ళేది. నేను ఒక చిన్న మాట చెప్తాను సార్. ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిన ఉత్తరప్రదేశ్ అలీగర్ యూనివర్సిటీకి, బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి అడిగారు. ఆ 2017లోనే చంద్రబాబు గారు తీసుకొచ్చారు. అంత మేధస్సు ఉన్న వ్యక్తి ఆయన. మాకు నమ్మకం ఉంది. కాకపోతే ఇది ఏమాత్రం సరిపోతుంది డెవలప్మెంట్, ఇంకా ఇంకా చాలా ముందుకు తీసుకురావాలి. అతను వచ్చే అవకాశం ఖచ్చితంగా వస్తారు సార్, వస్తారు నమ్మకం. గతంలో చూసిన శాంతి భద్రతలు చూసినట్లయితే ఇప్పుడు శాంతి భద్రతలో డిఫరెన్స్ ఏమి? కంపేరింగ్ ప్రీవియస్ గవర్నమెంట్ రైట్ నో ఇట్స్ బెటర్. వై బికాజ్ ప్రీవియస్ గవర్నమెంట్ లో విపరీతంగా గంజాయి ఇది చాలా హల్చల్ అయింది సార్. ఇప్పుడు అంత లేదు, కంట్రోలింగ్ ఉంది. గంజాయి, నాటు సారా ఎక్కడికక్కడ వీధి రౌడీలు, ఇప్పుడు అదేం లేదు సార్. బట్ ఇంకా తీసుకురావాలి సార్, ఇంకా తీసుకురావాలి సార్. నమ్మకం అయితే ఉంది కదా? నమ్మకం ఉంది సార్. చంద్రబాబు నాయుడు హయాంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది. మేము ఓట్లేసి మరీ గెలిపించాం. ఒక మార్పు కోరుకుంటున్నాం సార్ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ, జై హింద్. బ్రో యోగాంధ్ర వెళ్ళాం బ్రో. ఎట్లా అయింది బ్రో? ఇట్లా మంచి ఫీల్ అనిపించింది బ్రో. ఓకే, చాలా మంది పబ్లిక్ వచ్చారు, అంతా మంచిగా అనిపించింది. ఒక ఎక్సర్సైజ్ అనేది బాడీకి చాలా అవసరం. దానివల్ల మంచిగా యూజ్ అవుతుంది మనకి కూడా ఫ్యూచర్లో. గవర్నమెంట్ ఏవేవి ఇచ్చాయి బ్రో ఈ యోగాంధ్రలోని జనాలకి? ఏవేవి? ఈరోజు అయితే నిన్న నైట్ అయితే 10కి స్టార్ట్ అయ్యాం. స్టార్ట్ అయిన తర్వాత ఒక దగ్గర ఒక ఫంక్షన్ హాల్ అయితే ప్రొవైడ్ చేశారు. కాసేపు అయితే పడుకున్నాం. తర్వాత ఎర్లీ మార్నింగ్ 1కి స్టార్ట్ అయ్యాం. స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు మార్నింగ్ అయితే వాటర్ బాటిల్స్ ప్రొవైడ్ చేశారు. అలానే బిస్కెట్స్, నెక్స్ట్ టాటా గ్లూకోజ్ అన్ని, నెక్స్ట్ ఇట్లానే ఫ్రూట్స్ అన్ని మ్యాట్లు ప్రొవైడ్ చేశారు. ఇట్లా టీ-షర్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఫీల్ అవుతున్నారు బ్రో? ఓకే, అయితే అంతా బాగుంది బ్రో, చాలా బాగుంది. ఈ కూటమి ప్రభుత్వంలోనే ఈ సంవత్సరంలోనే ఇంత పెద్ద కార్యక్రమం జరిగింది కదా, ఈ కూటమి ప్రభుత్వంలో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయి? ఉంటాయి బ్రో, మాక్సిమం 100% ఉంటాయి. అతను ఉన్న రోజులు మాత్రం డెవలప్మెంట్ అయితే పక్కా ఉంటుంది. నమ్మకం అయితే ఉందా చంద్రబాబు? నమ్మకం అయితే ఉంది బ్రో, 100%. ఏ విధంగా అంటే చూస్తున్నాం కదా బ్రో, ఇప్పుడు ఈ 6 months లో చాలా డెవలప్మెంట్ అయితే జరిగింది. అలానే ఎయిర్పోర్ట్స్ డెవలప్ అయ్యాయి, రోడ్లు డెవలప్ అయ్యాయి, ట్రాఫిక్ డెవలప్ అయ్యింది, జాబ్స్ పడుతున్నాయి. ప్రతి వీక్లీ చూసుకున్నా ఏడో ఒక జాబ్ మేళాలు జరుగుతూనే ఉన్నాయి. అట్లా నమ్మకం అయితే ఉంది బ్రో. సార్ ఎట్లా ఉంది సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోని ఈ రోజు చూసినట్లయితే యోగాంధ్ర కార్యక్రమం జరిగింది, ఇది ఎలా ఉంది? చాలా బాగుంది సార్. వాళ్ళు విధానంగా మోదీ గారు, నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ అందరూ బాగానే చెప్తున్నారు. యోగా అలాగే చేయాలంటే యాక్చువల్లీ ప్రొఫెసర్ అలాగే చెప్తున్నారు. మిగతా మేము కూడా 4 గంటలకు వెళ్ళేసి తెల్లవారి 8 వరకు అక్కడ ఉన్నాం. అక్కడ నుంచి ఇప్పుడు వచ్చి సానిసి అక్కడ వస్తాం ఫస్ట్ స్టాప్. చాలా బాగుంది, చాలా మంచిగా నేర్పుతున్నారు. యాక్చువల్లీ మనం అందరూ అలాగే చెయ్యాలి. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోని ఇది ఒక కార్యక్రమం పెద్ద విజయవంతంగా జరిగింది. ఇంకా కూటమి ప్రభుత్వంలో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయి? మరి అవకాశం ఉంది. అన్ని చోటకి అన్ని స్టేట్కి చెప్తారు అన్నారు వాళ్ళు ఎలాగ చెప్తే మేము అలాగే విన్నాం. కానీ చాలా మంచిగా చెప్తున్నారు. మన బాడీ ఆరోగ్యం కూడా చాలా బాగుంది అలాగే చేస్తే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా చూసినట్లయితే కంపెనీలు ఇవన్నీ తయారు అవకాశాలు ఉన్నాయంటారా ఈ కూటమి ప్రభుత్వం? కంపల్సరీ అవకాశం ఉంది. అతను చెప్పిన విధానంగా అంత ముందు కూడా చేస్తారు, ఎప్పుడు కూడా చేస్తారు. ఆ నమ్మకం ఉంది మాకు, కంపల్సరీ చేస్తారు. ఈ శాంతి భద్రతల విషయంలోకి వస్తే గతంతో పోలిస్తే ఇప్పుడు ఎట్లా ఉంది? క్రైమ్ పర్వాలేదు, అంత ముందు నుంచి ఇప్పుడు బాగానే ఉంది, నో ప్రాబ్లం. చంద్రబాబు మీద నమ్మకం అయితే ఉంది?
చాలా ఉంది. నాకైతే చాలా నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు దగ్గర. ప్రత్యేకంగా చూసినట్లయితే ఈ రోజు యోగాంధ్ర అనేది కూడా ఒక పెద్ద కార్యక్రమం జరిగింది. ఇది ఎట్లా మంచిదండి. ఆరోగ్యానికి ఏమన్నా కొద్దిగా మెంటల్గా కొంచెం అందరూ ఆరోగ్యం వైపు చూపడానికి చాలా మంచిదండి. యోగా అందరూ చాలా మంచిది. పరిపాలన వచ్చిన తర్వాత మెగా డిఎస్సి అని, తర్వాత ఎల్జీ కంపెనీ అని ప్రతి రకరకాల కంపెనీలు తీసుకొని వస్తున్నారు. నిరుద్యోగులకు మంచి అవకాశం ఉంది. మంచిదండి. మనకు కావాల్సింది ఉద్యోగాలు కావాలి. పిల్లలకి ఉద్యోగాలు వస్తే చాలా మంచిది. అభివృద్ధి వైపు కొంచెం అనుకూలంగా ఉన్నట్టు ఉన్నది ప్రభుత్వం చేస్తే మంచిది. శాంతి భద్రతల విషయంలోకి ఎట్లా వస్తాయి గతంతో పోలిస్తే? బాగానే ఉన్నాయండి, బాగున్నాయండి. శాంతి భద్రతల విషయంలో అయితే బాగున్నాయి. ఈ రోజు చూసినట్లయితే యోగాంధ్ర అనేది పెద్ద మొత్తంగా ఒక కార్యక్రమం జరిగింది. ఇది విజయవంతంగా జరిగింది. ఎలా ఫీల్ అవుతుంది? చాలా బాగా జరిగిందండి. ఇంటర్నేషనల్ యోగా డే వైజాగ్లో, అంటే మన ఆంధ్రప్రదేశ్లో పెట్టడం మనకు గర్వకారణం. అందులో వైజాగ్లో పెట్టడం మాకు గర్వకారణం. బాగా చేశారండి. సంవత్సరంలోనే ఒక పెద్ద కార్యక్రమం అనేది తలపెట్టారు. ఇది సక్సెస్ అయింది. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు జరిగే అవకాశం ఉన్నాయని అనుకుంటున్నామండి. అంటే ఆయన చేపెడతారని అనుకుంటున్నాం మేము. తల్లికి వందనం ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకు వేశారు. తల్లిదండ్రులు ఎట్లా ఫీల్ అవుతున్నారు? తల్లిదండ్రులు హ్యాపీ ఫీల్ అవుతారండి. ఎందుకంటే ఇంతకు ముందు మేమే ఉన్నాం, మాకు ఒక అబ్బాయికి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఇద్దరు పిల్లలకి కూడా వచ్చిందంటే ఆనందకరం కదండి అది. స్కూళ్ళు కూడా చాలా అభివృద్ధిగా జరిగాయి. ఇప్పుడు పిల్లలకు బుక్స్ కానీ యూనిఫామ్లు కానీ అన్నీ ఇస్తున్నారు సార్. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్? ఇంకా 4 సంవత్సరాలు ఇంకా డెవలప్ అయ్యే అవకాశం ఉన్నాయని అనుకుంటున్నామండి. ఎందుకంటే బాగానే చేశారు సంవత్సరంలో. ఆర్థికంగా వెనకబడిన మన ఆంధ్రప్రదేశ్ అన్ని కూడా ఇస్తూ కూడా ఈ స్కూల్ విషయంలో కూడా బాగానే చేస్తున్నారండి. చేస్తున్నారు. పెన్షన్లు కూడా టైంకి ఇచ్చేస్తున్నారు. అంటే 1వ తారీఖు ఆదివారం పడితే 31ని ఇచ్చేస్తున్నారు. అది అంటే మంచి విషయమే. చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉందండి. చేస్తున్నారు, ఆయన శక్తికి మించి చేస్తున్నారు. నమ్మకం అయితే ఉందండి. సార్ ఈ రోజు వచ్చి కూటమి ప్రభుత్వం 1 ఇయర్ అయింది. సరే ప్రభుత్వం రాగానే ఇప్పుడు యోగాంధ్ర అనేది ఒక విజయవంతంగా జరిగింది. దీనివల్ల ఎలాంటి ఉపయోగం? దీనివల్ల మంచిదే, చెడు అనేది ఏం కాదు. ఇప్పుడు ఇంత విజయవంతం జరగడం వల్ల మన విశాఖపట్నం మంచి మంచిదే, అది మంచిదే. ఇంత విజయవంతం జరగడం వల్ల, యోగాంధ్ర వల్ల అది శరీరానికి, ఆరోగ్యానికి, మన ఒంటికి మంచిదే. ఇది తప్పు పని కాదు, మంచిదే. సంవత్సరం అయింది కూటమి వచ్చి. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి ఇచ్చారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? అది బాగానే ఉంది. నమ్మకం అయితే ఉంది. నమ్మకం ఉంది, చేస్తా నమ్మకం ఉంది. అది రిలీవ్ అయ్యే లోపే మనం చేయాలన్నమాట. అది ఇబ్బంది పడకూడదు పిల్లలు. ఇంకా ఎట్లా ఉండబోతుంది 4 ఇయర్స్ లో చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ విషయంలో? 4 years లో డెవలప్మెంట్ అంటే 1 year దాకా చేస్తున్నారు, బాగానే ఉంది. ఇంకా 3 years ఏంటంటే డెవలప్మెంట్ చేస్తారని నమ్మకం ఉంది. ఎందుకంటే హైదరాబాద్ డెవలప్మెంట్ చేసింది ఆయనే. ఈ ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్ చేస్తాను. శాంతి భద్రతల విషయంలోకి వస్తే ఇప్పుడు చూసినప్పుడు తేడా శాంతి భద్రతలు ఇందులో ఉన్న శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంటుంది. అందులో డోకా లేదు.